నేను ఈరోజు రాజు పేరైతే టాటూ వేయించుకోబోతున్నాను ఫ్రెండ్స్. అసలు రాజు ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు. ముందే చెప్తే ఎందుకే నొప్పి ఉంటుంది అది ఉంటుంది అని చెప్తాడు కాబట్టి నేను రాజు పేరు టాటూ వేయించుకోబోతున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. బ్రో స్టార్ట్ చేద్దామా? అసలు రాజు పేరు అంటే మొత్తం నేమ్ వేయించుకోవాలా ఏం వేయించుకోవాలన్న క్లారిటీ వస్తలేదు. ఇప్పుడు అస్సలైన పెయిన్ ఉంటుంది. ఎమోషనల్ అవుతాడా వచ్చినాక చూద్దాం. సర్ప్రైజ్ కళ్ళు మూసుకో. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ లవ్ చేసిన తర్వాత నుంచి నేను చూడని ఏమో చేతులు అలా ఏం లేవు వట్టి చేతులు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. 3, 2, 1 ఓపెన్ 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 ఓపెన్. ఏం చేసావో నా మనసు నీదైపోయింది. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అంత రియాక్షన్ ఏంద్రా బాబు? ఇప్పుడు వచ్చిన కెమెరా చూసిస్తున్నావు కదా తెలుసు. బాగున్నావా అన్నేడ్రా అన్న? గోయింగ్ అవుట్ సైడ్. నాకు ఎప్పుడు వస్తానో ఒకసారి ఫోన్ చేయి. 1 minute. సో ఏంటి ఈరోజు వీడియో అనేసి అందరు షాక్ అవుతారు కదా, ఏం దాస్యా ఎవరినో తీసుకొచ్చింది అనుకుంటారు కదా. సో అన్నీ చెప్తా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి నాకు ఫోన్ చేయరా. సో రాజు అయితే ఇప్పుడు లేడు, రాజు బయట ఉన్నాడు, వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి నేను ఈరోజు రాజు కోసం ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను. ఫస్ట్ అయితే రాజు వచ్చేసరికి ఏ టైం అయిద్దో కనుక్కోమని సూర్యగానికి అయితే చెప్తున్నా. ఒకసారి కాల్ చేయరా అన్నకి, ఎందుకంటే నాకు ఒక మాట ఇడుకోమని చెప్పి బై మిస్టేక్లో వచ్చింది అనుకో పాయే ప్లాన్ మొత్తం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి. హలో హలో సూర్య చెప్పరా. ఏడునా? హైదరాబాద్ లేడు నువ్వు? బయట ఉన్నారా చెప్పు. ఏ టైం అవుతుంది రూమ్కి వచ్చేసరికి? పడుతుంది, టైం పడుతుంది, ఒక ½ hour పడుతుంది. దేనికి రా? ఏం లేదు, రైస్ పెట్టాలనా? వద్దు, నేను ఫ్రైడ్ రైస్ ఏదో తీసుకొస్తాను. మరి రైస్ పెడితే కర్రీ కూడా ఉంటుంది. అవునా, సరే తీసుకొస్తాను. నువ్వేంటి ఫ్రైడ్ రైస్ అని వదిలేసా నీకు? ఫ్రైడ్ రైసే. సరే నేను ఫ్రైడ్ రైస్ తీసుకొస్తాను. ఓకే సరే. సో గైస్ రాజు వచ్చేసరికి ½ hour టైం పడుతుందంట. నేను అంతలోపు సో ఏం చేయబోతున్నాను ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. సో గైస్ నేనైతే రాజుకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అది ఏంటి అంటే తెలుసారా నీకు? తెలియదు నాకు. మరి ఊపుతున్నావు. బ్రో మీ పేరు? సో బ్రో పేరు జ్ఞానేష్. నేను ఈరోజు రాజు పేరు అయితే టాటూ వేయించుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? నిజంగా కప్పలెక్క నోరు చేస్తావేంద్రా? నిజంగా బ్రో? నిజం. ఏం చేస్తారు బ్రో? టాటూ ఆర్టిస్ట్. టాటూనా? నిజమా? నిజంగా వేయించుకుంటున్నారా? రాజుకు కూడా తెలియదు, చెప్తే వద్దని చెప్తాడో లేకపోతే అసలు రాజు ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు. ముందే చెప్తే ఎందుకే నొప్పి ఉంటుంది అది ఉంటుంది అని చెప్తాడు కాబట్టి నేను రాజు పేరు టాటూ వేయించుకోబోతున్నాను. సింపుల్ పడుతుంది నాకు. మజాక్ చేయక నువ్వు? మజాక్ చేయట్లేదు, నిజంగానే రాజు పేరు ఈరోజు టాటూ వేయించుకోబోతున్నాను హ్యాండ్ మీద. సో ఈ హ్యాండ్ మీద వేయించుకుంటా అన్నమాట. సో గైస్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. బ్రో స్టార్ట్ చేద్దామా? చలో. సో ఇప్పుడు అసలు రాజు పేరు అంటే మొత్తం నేమ్ వేయించుకోవాలా ఏం వేయించుకోవాలన్న క్లారిటీ వస్తలేదు. నిజంగా నాకు మీ దగ్గర కాదు, ఇదైతే కామెడీ కాదు కదా, సీరియస్ కదా, అయితేనే చెప్తా. సీరియస్ నిజంగా టాటూ వేసుకుంటున్నావా? ఇప్పుడు నేను బ్రో లేకపోతే వట్టిగా నేను పెన్నుతో రాసుకొని వచ్చేదాన్ని కదరా నేను. రాజు అని ఇట్లా ఓకే బ్రో, పైన రాజు కదా క్రౌన్ వేయండి బాగుంటది. అండ్ మనకి హార్ట్ నేను కూడా వేసుకుంటా మరి. నువ్వు బోంగానే వేసుకో. బా ఏ లేట్ అయింది, ముందు సెలెక్ట్ చేసుకుందాం తొందరగా. ఇది ఓకే బ్రో? ఓకేగా? అది ఓకే. పెయిన్ ఏం రాదు కదా బ్రో?
పెయిన్ ఏమి ఉండదు. నొప్పి ఉంటుంది అంతే. వేసేసాడు బాగా వేసేసాడు. ఉంటుంది లైట్ ఉంటుంది. మనకి తర్వాత ఏమన్నా తర్వాత ఏముండదు పెయిన్. ఓకే, భయం అవుతుంది ఫ్రెండ్స్ నాకు. పర్లేదు బ్రో, ఎంత పెయిన్ ఉన్నా పెయిన్ లేకపోయినా పర్లేదు. ఈరోజు రాజు కోసం సర్ప్రైజ్ అయిపోతున్నా కాబట్టి చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా, చాలా రోజుల నుంచి. కానీ పరిణామం అని చెప్పాలా, ఫైనల్గా ఈరోజు అనిపించింది, చేస్తున్నా అంతే. భయం అవుతుంది. ఏడేపించుకోవాలరా? చేతి మీద వేపించుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. చేతి మీద ఇది వేపించుకో, లేకపోతే అందరికీ పడుతుంది. అందరికీ పడుతుంది. భయం అవుతుందిరా, నొప్పి వస్తుందని. నొప్పి ఏం రాదు. నాకు తెలిసి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటా. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, మొత్తం వీడియో చూడాలి. రాజు వచ్చినా కూడా ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేసి రాజు కళ్ళల్లో హ్యాపీనెస్ నేను చూడాలనుకుంటున్నా. అండ్ మీరు కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో మీ కామెంట్స్ కూడా నేను చూడాలనుకుంటున్నా. నేను కూడా వేసుకుందాం అనుకున్నా అక్కడే మీ ఇద్దరి పేరు. మా ఇద్దరు పేరా? కానీ నల్ల ఉన్నాగా కనిపించదని వేసుకుంటా నేను. ఎప్పుడు చూసినా ఇదే పనిరా. ఓకేరా తమ్ముడు, ఓకేనా? చిన్న ఇచ్చిన పోయి ఇదే ఇప్పుడు ఏదైతే జోక్ వేసినావో అది మళ్ళీ పడుకునే ముందు ఒకసారి అనుకుని పడుకో. దీని మీద డ్రిల్ చేస్తారు కదా, సులుతు ముస్తాడు. ఇప్పుడు అస్సలైన పెయిన్ ఉంటుంది. చూద్దాం రాజు వచ్చినాక ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేసి. హ్యాపీగా ఫీల్ అవుతాడా, లేకపోతే తిడతాడా, ఎమోషనల్ అవుతాడా, వచ్చినాక చూద్దాం. మేమైతే రాజు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, వచ్చినాక ఎట్లా ఫీల్ అవుతాడని చెప్పేసి. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం, కవర్ చేస్తాం అందరి విల్జిగా. A few moments later. లేదు, నార్మల్గానే ఉన్నా. హై, ఒక లైన్లో ఉండు అన్నా. హలో, కాదు ఒకవేళ వీలైతే మనం రేపు అట్లా వెళ్దామా? రేపు వర్క్ ఉందా నీకు? ఒకవేళ వర్క్ ఉందంటే పోనీ ఎల్లుండి వెళ్దామన్నా. రేపు ఒకవేళ వీలైతే రేపు వెళ్దామా? దర్వాజాలు తీసుకోవడం కదన్నా, ఒకసారి దర్వాజాలు అది నేను ఒకసారి మాట్లాడిస్తాను. మాట్లాడి అది ఏమంటారో చూసి ఒకవేళ వీలైతే రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్దాం. అదే అంటున్నా, సార్ నేను ఇక్కడ కనుక్కుంటా అయితే ఒకవేళ ఇవాళ రేపు. మ్యాక్స్ వీలైతే రేపు, లేదంటే ఎల్లుండి అన్న. ఓకే. ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నావా? మరి ఇది ఉన్నదని చెప్పాలి కదా, ఇంకోటి తెచ్చేవాడిని. ఫోన్ చేసినాక వచ్చింది. షేర్ చేసుకుంటా. ఫోన్ చేసినాక షేర్ వద్దులే, నువ్వు తిను. నేను దేనికి వచ్చింది? దేనికి వచ్చా? నీకు సర్ప్రైజ్. నేను రావడం పెద్ద సర్ప్రైజ్ అనుకుంటావేమో. రావడం పెద్ద సర్ప్రైజ్, నువ్వు రావడం పెద్దరా. నాకు హ్యాపీ, నువ్వు రావడం నాకు హ్యాపీ. ఎందుకు నువ్వు దేనికి వచ్చావు? ఏం లేదులే కానీ నేను ఒకటి చేద్దాం అనుకుంటా. విడాకులా? ఎప్పుడు విడాకులు 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 నీకు నువ్వే కాదు. నేను హీరోయిన్ అయితే ఎట్లుంటది? గలీజ్ ఉంటుంది. కాదు, ఏం మ్యాటర్ అని చెప్పు. టైం నేను వచ్చిన అంటే ఏదో ఒకటి తెచ్చుకొని వస్తా కదా. తిన్నావా? తెచ్చుకుని మరి నేను తిన్నావా లేదా? నువ్వు? నేనేం తినలేదు కానీ అలా నాకు ఆకలేం లేదు.
మరి మాకుంది నిన్ను చూస్తే మా ఆకలి పోదు కదా పోరా సరే సరే తినే ఒక్క 2 నిమిషాలు. ఏంది నీకో సర్ప్రైజ్, కళ్ళు మూసుకో. అబ్బా నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ లవ్ చేసిన తర్వాత నుంచి నేను చూడని ఏం తెచ్చింది ఏమున్నాయి చేతులలో, ఏం లేవు వట్టి చేతులు. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ లవ్ చేసిన కాడి నుంచి ఈ సర్ప్రైజ్లు నా వల్ల అవ్వట్లా. ఇది ఒక సర్ప్రైజ్ అంటే నేను కళ్ళు మూసుకోవాలి. సర్ప్రైజ్ అంటే రూల్ ఏంటంటే నేను కళ్ళు మూసుకోవాలి, తెరవకూడదు, ఒట్లు తీయడం అనేది చూపిస్తుంది. ఇది ఇచ్చింది కానీ మళ్ళీ నాదో సర్ప్రైజ్ ఉంటుంది. ఇన్ని సర్ప్రైజ్లు ఉంటాయి. నేను కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకో. ఇది ఉంటుంది నాకు తెలుసు. ఏమనుకుంటున్నావు చెప్పు, గెస్ట్ చెయ్యి. లవ్ విడాకులు నా చేతిలో పెట్టి వెళ్ళిపోతావేమో అనుకుంటున్నా. ఇంకా నా వెడ్డింగ్ కార్డ్ అనుకుంటలేవు కానీ రెడీ. వెడ్డింగా సర్ప్రైజ్ కోసం చెప్పు. 3, 2, 1 ఓపెన్ 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 ఓపెన్. ఏం చేసావో నా మనసు నీదైపోయింది. టాటూ వేసుకున్నారు ఈ పేరు. పచ్చబొట్టు పొడిపించుకున్నావా? అవును. దేనికి? అంటే నీ మీద ఇష్టం ఇట్లా అందరికి చూపిద్దామని. నీకు కూడా నీకోసం ఎంత పెయిన్ అయినా భరిస్తానే వేసుకోండి. ఏం చేసావే నా ప్రాణమా నా చిన్ని గుండెల్లో నా సరిగమా. కాదు నొప్పేలే నీకు? వేసింది పెయిన్ వచ్చింది కానీ నీ పిచ్చా? నీకైతే హ్యాపీ కదా? కాదే ఎందుకు వేసుకున్నావే? కాదు రాజు, కాదు అంటే ఈ ఘోరం ఎప్పుడు ఈ టాటూ వేయించుకుంటానన్నా ఇక నిన్ను వదిలేళ్ళని అనేసి నీకు ధైర్యం ఇస్తా లైఫ్ లాంగ్. కాదు ఎప్పుడు వేయించుకున్నావు? నేను ప్లాన్ చేసిన, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఫైనల్గా ఈరోజు కుదిరింది. నువ్వు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఓకే? నిజంగా నొప్పి అనిపించలే నీకు? వచ్చింది కానీ లైట్. హ్యాపీయా? నువ్వు ఇది చేసుకోకపోయినా హ్యాపీ. నేను నా గుండెని మొత్తం తవ్వి తవ్వి ఇయ్యాలని నాకు నిజం చెప్తున్నాను కదా. ఇలా చేసుకుంటేనే కదా నువ్వు వేసుకోకపోయినా హ్యాపీ అయినా. కానీ నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. అవసరం ఇవన్నీ. చూపి కెమెరాకి. అలా చూపించిన ఆల్రెడీ, వాళ్ళకి ఆల్రెడీ చూపించిన, వాళ్ళు చూసారు. కాదు చూడు చూస్తే ఏం పర్లేదు, ఎవరు చూసినా ప్రపంచం మొత్తం చూడాలనే చెప్పించుకో. మరి వాళ్ళు ఏం చెప్తావు ఒకవేళ ఇంట్లో చూస్తే? తెలియట్లేదా? రాజు, ఆర్యజయు, రాజు, వాళ్ళకి ఏమని చెప్తావే? నీవంటే ఇష్టం అని చెప్తా. ఇది చూడు, నీ పేరు చూసినావా? ఆర్యజయ్, రాజు వచ్చి పైన క్రౌన్ కింగ్, నువ్వు కింగ్. కింగ్ కాదు అన్న పేరు నూకరాజు అక్క, రాజు అని వేసుకున్నావు. రాజు అని అట్లా ముద్దుగా పిలుస్తా. నూకెట్వి? నూకరాజు పెద్ద ఉంటుంది, అందరు నూకరాజు అని పిలుస్తారు, రాజు అని నేను పిలుస్తా కాబట్టి అట్లా. నాని అది ఈ హ్యాండ్కి తప్పుడు అని వేసుకుంటా. నాని ఇక్కడ ఉంటుంది, రాజు ఇక్కడ ఉంటుంది. నూకరాజు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ దా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకు. అయితే హ్యాపీ కదా? అసలు నువ్వు అయ్యేసుకుంటే నేను ఇదే నాకు హ్యాపీనెస్ ఏం కాదే. నాకు ఈ పచ్చబొట్లు ఏమి అంత హ్యాపీనెస్. కాకపోతే అంటే నాకు కూడా అట్లా చిన్నప్పటి నుంచే అసలు టాటూ అనేది మైండ్ సెట్. నువ్వు ఎట్లా ఆ వీడియో ఉందారా వేయించుకున్నప్పుడు? ఇంత పెయిన్ ఎట్లా భరించావి? లేదు వద్దు, బాధపడతాడు. ఆ వీడియో చూపించకు. వీడియో వద్దు రాజు, వీడియో ఎందుకు చెప్పు. వద్దు వద్దు, హ్యాపీ కదా నువ్వు. అయితే కొంచెము ఒక 2-3 days స్వెల్లింగ్ నొప్పి ఉంటుందంట. ఓకే, తర్వాత నార్మల్ అంతా ఓకేనా? పిచ్చి పనులు చేస్తే ముఖం పగిలిపోతుంది. ఇక మళ్ళీ వేసుకుని ఇదే లాస్ట్. ఓకేనా? నువ్వు కూడా వేసుకోకు, నేను వేసుకున్నా అని చెప్పేసి చాలు. నీకు నేను ఎక్కడికి వెళ్ళాను, నీతోనే ఉంటా అని చెప్పడానికి, ఆ ధైర్యంగా ఉండడానికి నేను ఇది తెప్పించు. అన్న వేసుకుని ఏపడదక్క. ఓకేనా? హ్యాపీ? నాకేమైనా పని చేయట్లే.
నిజం చెప్తున్నా, నువ్వు ఇలాంటివి చేస్తే నేను హ్యాపీగా ఉన్నాయి, నువ్వు పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను. చూసిరు కదా ఫ్రెండ్స్, రాజుకు నేను టాటూ వేసుకున్నా వేసుకోకపోయినా నేను ఉంటే చాలు. అంతే, నేను ఎప్పుడు చెప్తాను కదా, మళ్ళీ ఇప్పుడు అసలుగా చెప్పాలి ఏంటి. సరే నువ్వు ఏం బాధపడుకోకేనా, నాకు పెయిన్ ఎంత చెప్పు, ఇంత నువ్వు నా పక్కన ఉంటే చాలు, నాకు పెయినే మర్చిపోతావు. ఓకే సరే అన్నం తిందాం. వాడు తీసుకొచ్చా తీసిరా, తీసుకొస్తావు, నేను తీసుకొస్తావు. నువ్వు ఏడవకన్నా, నేను తీసిరా తినిపిస్తాను. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను తినబెడతా. ఎవరికి? నాకు నీ దానికి తినిపిస్తాను అనిపించాడు. పో మరి నాకు నీకు స్వెట్ నువ్వు వేయించుకున్నాను నేను కూడా వేపించుకోవడం. నొప్పి ఉంటుంది, ఒక ప్లేట్ తీసుకురాపు. కొంచెం అంతే, ఉందా? కొంచెం కొంచెం నార్మల్ అంతే. ఇది అన్నం పెడతా పిచ్చిపోయి చేసి ఇంకొకసారి. సర్లే నెక్స్ట్ టైం చేయండి. తీసుకురానా? వద్దు, నేను చేయలేకపోతున్నాను. తినిపిస్తున్నావా? బిస్కెట్ తినక నొప్పి పోతుంది, తినక నొప్పి పోతుంది, నొప్పి ఉండదు. అరే నాకు నేనేం పేషెంట్ కాదురా, నన్ను పేషెంట్ లెక్క ట్రీట్ చేయకండి. మంచిగా ఉంటుంది, నొప్పి అంతా పోతుంది. మీకోసం తెచ్చుకున్నారు కదా రాజు. ఏం కదక్క, నువ్వు తిన్నట్టే. నువ్వు నా కోసమే అంత చేసావు. ఒరే మంచి లేరా, చెడ్డే చేస్తా. మంచి ఈడితో నువ్వు రూమ్ ఖాళీ చేస్తావా సూరి త్వరగా? ఎందుకు? నీ జోక్స్ కష్టం అవుతుంది. నాన్ వెజ్ తినొచ్చలేదు మంచి దేనికి? మరి కత్తులతో కోసారు నీకు, నువ్వు వేసుకుందే పచ్చిపట్టు, ఏదో ప్రేమ చూపించాను కదా అని మొత్తం ఏదో మళ్ళీ తెరిచేలా చేస్తున్నావు నువ్వు. అంటే చికెన్ చికెన్ పెట్టు. చెప్పి నీ పెట్టింది చికెనే, మటన్ కాదు. తిను, నాకొద్దు, నాకు ఓకే, నాకు కడుపు నిండిపోయింది ఆల్రెడీ. ఇంకా తిను, నాకు కడుపు నిండ కొట్టేసావు ఆల్రెడీ. తిను నువ్వు చికెన్ తిను. నాకు వద్దే బాబు, నేను తింటాను, నువ్వు తిను మెల్లిగా. చాలుగా నువ్వు తిను. సరే తినే చాలు చాలు, నాకు చాలు. నువ్వు తిను. వేడికి నేను వస్తా, వాటర్ నేను తీసుకొద్దుట్రా, వాటర్ వస్తాను, తిను. వద్దు వద్దు, కూర్చో 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 రాజు, వాటర్ నేను చేయి కడుక్కోవాలి కదా. నువ్వు అన్నం తిను, మిగతా నాకు నాకు చాలు అమ్మో. ఏయ్. సూర్యుడికి ఇచ్చేస్తా. తిను. నాకు చాలు, సూర్యుడికి ఇచ్చా. ఎక్కడ కూర్చోను మన కదాలే. మంచిది వస్తుందా చెయ్యి అలా పెట్టుకున్నావు మరి? పర్లేదు, నేను జస్ట్ వాష్ చేసుకొని వస్తాను. ముద్దు ఫీల్ అవుతున్నా రాజు. వీలవడం ఇంకొకసారి ఇలాంటి ఒకటి చెప్తున్నా, ఇంకొకసారి ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసావు అనుకో, మూతి మొక్క రెండు ఒకటే అవుతాయి చెప్తున్నాను, చూసుకో. ఎందుకంత ఫీల్ అవుతున్నావు కానీ పచ్చబొట్టు కాదా? మీకు కూడా ఇది ప్రాంక్, ఇది జస్ట్ ఇట్లాంటి అయిపోద్ది. ఇదేంటిది జస్ట్ అదేంది స్కెచ్ స్కెచ్. దీనిగా నేను ఎడుతున్నా, ఇప్పుడు ఎడుతున్నావు నాకు తెలిసి. నువ్వు ఏడవడం కాదు, అది కాదు, ఇది ప్రాంక్ ఇది. ఓకే నాకు తెలిసి వాళ్ళకు కూడా ఇది ప్రాంక్, వాళ్ళకు కూడా చెప్పలేదు ఇది. నిజం చెప్పాలన్నా? అదే ఓన్లే నాకే, నువ్వు వేపించుకోపోయినా హ్యాపీగానే ఉంది. ఎందుకో చెప్పు. ఎందుకు? నీకు ఏ సూది గుచ్చుకోలేదు కాబట్టి. అబ్బా నువ్వు అది నిజంగా అది నువ్వు నిజంగా వేయించుకుని ఉంటే నేను నిజంగా బాధపడేవాడిని తెలుసా. ఎందుకంటే ఇంత పెద్ద పేరు నీకు సూది అంటే నేను షాక్ అసలు, ఎట్లా పొడిపించుకున్నావు అని. కానీ నువ్వు ప్రాంక్ చేసినా సరే మంచి పని చేసావు. ఈ ప్రాంక్ మాత్రం నిజం చేసావు అనుకో, నా మీద ఒట్టే. మరి నువ్వు చేస్తారా? నేను చేయను, నువ్వు చేయొద్దు, ఓకేనా? ఇలాంటివి నువ్వు ఎప్పుడు చెయ్యొద్దు. నువ్వు ప్రాంక్ చేసినా సరే ప్రేమ అనేది చూపిస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో నేను కూడా ఇదే చెప్పాలనుకున్నా. ఇది చేసినంత సీరియస్గా నేను వేయించుకోవాలనుకుంటే ఇట్లా ఏమంటారు, ప్రాంక్ చేయాల్సిన పని లేకుండే రియల్గానే టాటూ వేయించుకొని చూపించేదాన్ని. కానీ ఏంటంటే టాటూ వేయించుకుంటేనే ప్రేమ ఉన్నట్టు కాదు, ఆ ప్రేమని మనము ఎలా అయినా చూపించవచ్చు. అంటే కొంతమంది ఇష్టం అది, వేసుకునే వాళ్ళు ప్రేమ ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటారు, అట్లా అని తప్పని ఏమనట్లేదు. నాకైతే ఏంటంటే టాటూ వేయించుకుంటేనే ప్రేమ ఉన్నట్టు కాదు, నీకు హ్యాపీనెస్ అయినా బాధ అయినా ఏదైనా సరే నీ పక్క నుండి నీకు తోడుకుంటా చూడు. సో అది నేను నీకు చూపించే ప్రేమ. థ్యాంక్ యూ. నేను డైలాగ్ చెప్పిన థ్యాంక్ యూ. వెల్కమ్. నువ్వు గెలుచుకున్నావు 100 మార్కులు. ఈడు కూడా బుగ్గా, ఈడికి కూడా నాకు కూడా మొత్తం వేసుకున్నాక తెలిసింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.